2023 మేషరాశి వారి జాతకం ప్రకారం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? వీరి భవిష్యత్తు, అదృష్టం, కష్టనష్టాలు ఎలా ఉండబోతున్నాయి? మేషరాశి వారు 2023 నుంచి రెండు చేతులా సంపాదిస్తారు. కానీ ఒక్క ముప్పు పొంచి ఉంది. అదేంటి? మేషరాశి వారికి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలాంటి లాభాలు పొందుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి శని ఈ సంవత్సరం అనుకున్న ఫలితాలను ఇస్తాడు. సొంత ఇంటి కోసం ఆలోచించే వారికి అతి చక్కటి గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. లోక సంబంధ వ్యాపారాలు, నల్లని భూములు, నల్లని ధాన్యాలతో వ్యాపారం చేసేవారికి మిక్కిలి లాభాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ఇతర దేశ పౌరసత్వ ప్రయత్నాలు చేసేవారికి, మేషరాశి వారికి ఈ సంవత్సరం శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. శారీరక బాధల నుంచి బయటపడతారు. వైద్య, విద్య అభ్యసించాలి అని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు చక్కటి అనుకూల కాలం లభిస్తుంది. నూతన వాహన కొనుగోలుకు కూడా ఈ కాలం అనుకూలత ఏర్పడుతుంది. రాజ్యాంగ పదవులలో ఉన్నవారికి ప్రభుత్వం వలన లాభాలు ఏర్పడతాయి. అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో ధనలాభం, సౌఖ్యం పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు, కుటుంబం నందు వ్యతిరేకత, ధన సంపద నందు నష్టం, ఖర్చు ఈ సంవత్సరంలో అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. స్త్రీలకు ఇది మధ్యస్థు సమయం. కుటుంబంలో సమస్యలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. రాజకీయ నాయకులకు ఇది మధ్యస్థ సమయం. రైతులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వచ్చిందంతా ఖర్చయిపోతుంది అనే భావన ఉన్నప్పటికీ ఖర్చైన మొత్తంలో సగభాగం భవిష్యత్తు అవసరాల కోసం పెట్టేలా ప్లాన్ చేసుకుంటారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. ఎప్పటినుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించడం మంచిది. స్థిర చరాస్తుల వ్యవహారాల్లోనూ ఆచితూచి అడుగు వేయాలి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, సత్సంబంధాల కోసం యత్నాలు చేస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే జాతకాలు జాగ్రత్తగా చూసుకోవటం మరవద్దు. ఉద్యోగులకు ఈ ఏడాది కలిసి వస్తుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగంలో ఉండేవారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు అనవసరపు వ్యాపకాలు తగ్గించుకుంటే కానీ లక్ష్యాన్ని చేరుకోలేరు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. దైవ సంబంధిత కార్యాలపై దృష్టి సారిస్తారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిక్కుకున్న వారు పరిష్కారం దిశగా అడుగు వేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయాలి. ఇంకా బంధువర్గంతో కొన్ని విభేదాలు ఉంటాయి. అకారణంగా మాటలు పడాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. మీకు రహస్య శత్రువులు ఉంటారు. జాగ్రత్త. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఇద్దరూ ఒకే మాటపై అడుగు వేస్తే మాత్రం సక్సెస్ అవుతారు. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శించకుండా, ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే అనుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. నెలల వారీగా చూసుకుంటే జనవరి నెలలో గ్రహాల ప్రభావం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఈ మాసం మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు, ప్రయాణాలందు ప్రమాదాలు ఉంటాయి. శారీరక, మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి ఈ మాసం మీకు అద్భుతంగా ఉంటుంది. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉంటారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. మార్చ్ ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. శుభ ఫలితాలు పొందుతారు. ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అశాంతితో బాధపడతారు. ఇంటా బయట గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏప్రిల్ ఈ మాసం అనుకూలంగా లేదు. గొడవలు, చికాకులు, అనవసరపు ప్రయాణాల ఖర్చులు, ఇబ్బందులు కలుగుతాయి.
ధనాదాయం బాగుంటుంది. మే ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. పనిలో ముందడుగు వేస్తారు. చాలా సమస్యలు కొలిక్కి వస్తాయి. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ఆర్థిక విషయాలు కొంత కుదుట పడతాయి. జూన్ ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ధన వ్యయం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి కలుగుతుంది. జూలై ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. అన్నిటిలో విజయం. శారీరక సమస్యలు, దృష్టి చికాకులు, సోదరులకు సంతానానికి శుభ ఫలితాలు, అనవసరపు ఖర్చులు. ఆగస్టు ఈ మాసం మీకు అంతగా అనుకూలంగా లేదు. శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతారు. దూర ప్రాంతాల నుంచి అందవలసిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. సెప్టెంబర్ ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు కలగబోతున్నాయి. మానసిక ఇబ్బందులు, తల్లిదండ్రులకు అనారోగ్యము, కుటుంబ సభ్యులతో విభేదాలు, నిందలు పాలవుతారు. కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. అక్టోబర్ ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. గతంలో బాధలు తొలగి వరుస విజయాలు సొంతమవుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, అధికారులతో చికాకులు, నిందలు పడవలసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నవంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవాలు, ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి. గృహమందు శుభకార్యాలు, భూవలన లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు జరుగుతుంది. డిసెంబర్ ఈ మాసం మీకు ఘర్షణలతో అంత అనుకూలంగా లేదు. అధికారులతో విరోధాలు, సంతానానికి ఇబ్బందులు, నిందల పాలవుతారు. మానసిక, శారీరక సుఖాలు పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మంగళవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, శనివారం రోజున రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించటం, గురువారం రోజున దత్తాత్రేయుడిని పూజించటం చేయాలి. ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఆశ్చర్యకరమైనది జరిగితే తప్ప ఈ నెల మీకు సగటుగా ఉంటుంది. మీకు అధిక పనిభారం, ఒత్తిడి ఉంటుంది. మీ రక్తం లేదా నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మీకు ఉండవచ్చు. మీరు వేడి, ఉదర సంబంధిత సమస్యలతో కూడా బాధపడవచ్చు. సరైన విశ్రాంతి, శివమంత్రాన్ని పఠించటం లేదా శివునికి అభిషేకం చేయటం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. కుటుంబ పరంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి వారి ప్రయత్నాల్లో వారిలో కొందరు కొత్త ఉద్యోగాలు కూడా పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు లేదా బంధువు స్వల్ప ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యాపారస్తులు వారి వ్యాపారాల్లో విజయాలు పొందడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామితో సమస్య ఉండవచ్చు. ఈ నెల అమ్మకాలలో ఆకస్మిక తగ్గుదల లేదా వ్యాపార వృద్ధిలో మందగమనాన్ని కూడా సూచిస్తుంది. అందువల్ల మీ వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టడం, ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది. ఈ నెల వ్యాపార విస్తరణ భాగస్వామ్య ఒప్పందాలకు తగినది కాదు. విద్యార్థులు తమ చదువుల కంటే వినోదాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది. వారు తమ అధ్యయనాలపై ఎక్కువ సమయం గడిపినట్లయితే తమ అధ్యయనాలలో మంచి ఫలితాలు పొందుతారు.